నిద్ర ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? నిద్ర ప్రాబ్లంని ఎలా చెక్ పెట్టాలి? నిద్ర అనేది రకరకాల కారణాల వల్ల అవుతుంది. యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఆలోచనలు, విపరీతమైన ఆలోచనలు అండ్ కొన్ని సైకాట్రిక్ ఇల్నెసెస్ ఉంటాయి. స్కిజోఫ్రీనియా, బైపోలార్ అలాంటి ప్రాబ్లమ్స్లో కూడా నిద్ర అనేది విపరీతంగా ప్రాబ్లంలో వెళ్ళిపోతుంది. నిద్ర కనుక ఎక్కువ పట్టడం కానీ తక్కువ పట్టడం కానీ అలాంటివి జరుగుతుంటాయి. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నిద్ర ప్రాబ్లం అనగానే మనం నిద్ర మాత్ర వేసుకోవడము, నిద్రకు కలిగే చిట్కాలు వాడడం కానీ అలా జరుగుతుంది. అది మీకు డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కానీ అండర్లయింగ్ ప్రాబ్లం అంటే మీకు దేని వలన అవుతుందో అది పూర్తిగా నశించదు. దీనివలన మళ్ళీ నిద్ర ప్రాబ్లం రావడము, మళ్ళీ మీరు ఒక యాంగ్జైటీ, డిప్రెషన్లోకి వెళ్ళడము అండ్ అదే కాకుండా నిద్ర మాత్రలు కనుక మీకు అలవాటు అయిపోతే ఆల్కహాల్ కంటే ఇంకా పెద్ద అలవాటులాగా మారుతుంది. సో ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, దానికి లీవ్స్ ఉంటాయి. ఓకే, ఆ లీవ్స్లో ఒక లీఫ్ ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే నిద్ర పట్టట్లేదు అని అనుకోండి. మనము ఏదో ఒకటి చేసి కట్ చేస్తాము, లీఫ్ కట్ అయిపోతుంది. సరే బాగానే ఉంది, కానీ మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ స్లీప్ ఇష్యూస్ వస్తాయి. కానీ అదే కనుక రూట్ కట్ చేసామనుకోండి, రూట్ ప్రాబ్లం ఏముంది అంటే యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఏముందో అది మనం కట్ చేసామనుకోండి, చెట్టు పూర్తిగా కట్ అయిపోతుంది. సో దీనివల్ల మీకు మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు, మళ్ళీ నిద్ర ప్రాబ్లం రాదు. అలాగే వివిధ రకాల కారణాలు ఏమున్నాయో అవి కూడా నశిస్తాయి. సో నేను చెప్పేది ఒకటే, నిద్ర ప్రాబ్లం కంటే నిద్ర ఎందుకు ప్రాబ్లం అవుతుందో అది తెలుసుకొని ఫస్ట్ దాన్ని క్యూర్ చేయండి, దాన్ని మనం చెక్ పెట్టండి. సో దాంతో ఆటోమేటిక్గా నిద్ర ప్రాబ్లం అనేది సెట్ అయిపోతుంది. మళ్ళీ మీకు నిద్ర ప్రాబ్లం రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యాపీ హెల్త్, హ్యాపీ మెంటల్ హెల్త్.